హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. మనమైతే ఇప్పుడు ఇస్కాన్ గ్రౌండ్లో అయితే ఉన్నాం భయ్య, తిరుపతి ఇస్కాన్ గ్రౌండ్లో. ఇక్కడేం చేస్తున్నాను అని ఆలోచిస్తున్నారా? భారత చేనేత హస్తకళ ఎక్స్పో అయితే స్టార్ట్ అయిపోయింది మన తిరుపతిలో. ఇక్కడ మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. లోపల ఇంకా చాలా అంతే ఉన్నాయి. నా వెనకే చూసుకోవచ్చు, డిఫరెంట్ మట్టితో చేసిన విగ్రహాల దగ్గర నుంచి కుండల వరకు అన్నీ కనిపిస్తున్నాయి. మరి లోపలికి వెళ్ళి చూడాలి ఏం దొరుకుతాయి ఏంటి అనే వివరాలు. మరి లోపలికి వెళ్ళిపోదామా? మనం ఎంటర్ అవ్వగానే చూసుకోవచ్చు, లెఫ్ట్లో అయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కుండలు కావచ్చు, మట్టి పాత్రలు కావచ్చు, దేవుడి బొమ్మలు ఇలాంటివి చాలా అయితే కనిపిస్తాయి అన్నమాట. ఒకటి రెండు కాదు, చాలా వెరైటీస్. గుర్ర బొమ్మలు కావచ్చు, దీపాలు కావచ్చు, ఇలాంటివి చాలా అయితే మన కంటికి కనిపిస్తాయి అన్నమాట. చూడడానికి చాలా ముచ్చటగా అయితే ఉన్నాయి. ఇంటి ముందు షోకేష్గా పెట్టుకుంటాం కదా, మట్టితో చేసిన గంట లాంటివి సౌండ్ చేస్తూ ఉంటాయి గాలి గట్టిగా వీసినప్పుడు. అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. వాటినన్నిటినీ చూసుకొని సరే అని లోపలికి వెళ్ళాం. లోపలికి ఎంటర్ అవ్వడం మనకు లెఫ్ట్లో చూసుకుంటే డోర్ మ్యాట్లు, దుప్పట్లు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఈ క్లైమేట్కి కావాల్సినవి దుప్పట్లే కదా, అసలే వర్షాలు పడుతున్నాయి. అలాంటివన్నీ దాటుకొని కొద్దిగా ముందుమంటే ఇంకంతా ఉమెన్ వేరే అనమాట. చాలా వరకు మన అబ్బాయిలు నెగ్లెక్ట్ చేస్తారు. మొత్తం చూసుకోవచ్చు, టవళ్ళు, చీరలు అలాంటివి ఉంటాయి. దానికంటే కొద్దిగా ముందుకెళ్తే ఫ్యాన్సీ స్టఫ్ ఉంటుంది అనమాట. చిన్నపిల్లల రిబ్బన్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు జుంకాల వరకు అన్నీ అయితే మనకు అక్కడ కనిపించేస్తాయి. ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే దొరుకుతాయి అన్నమాట. కిచెన్ సెటప్స్ కావచ్చు, అలాంటివి, కత్తులు అలాంటివి. వాటిని తట్టుకుని కొద్దిగా ముందుకెళ్తే మళ్ళీ గాజులు ఇలాంటివి అన్నీ కనిపించేస్తూ ఉంటాయి. ఇవన్నీ తట్టుకుని ముందుకెళ్తే ఇక్కడ హ్యాండ్ మేడ్ క్లాత్స్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఉమెన్ వేర్, మెన్ వేర్ అన్నీ కనిపిస్తాయి. వాటిని తట్టుకొని కొద్దిగా ముందుకెళ్ళామంటే టీ షర్ట్లు అలాంటివి కూడా కనిపించేస్తాయి అన్నమాట. అవన్నీ దాటుకొని అలా ముందుకెళ్ళామంటే ఇక్కడ నాకు డిఫరెంట్గా ఒకటి కనిపించింది. ఇవైతే అప్పడాలన్నమాట. హెల్తీ అప్పడాలని చెప్పుకోవచ్చు. మిల్లెట్స్ అలాంటి వాటితో చేస్తారు.
అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్ళామంటే వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తాయి అనమాట. 100 రూపీస్, 200, 150, 199 అని ఫిక్స్డ్ రేట్లు వేసి బోర్డులు పెట్టేసి అమ్ముతూ ఉన్నారు బట్టలైతే. వాటిని కూడా మనం చూసుకోవచ్చు. క్వాలిటీ మనం చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ పక్కనే చూసుకుంటే అబ్బాయిలకి అయితే ఇక్కడ నేను కొద్దిగా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే మన అబ్బాయిలకు కూడా ఒక షాప్ ఉందిరా అని. టీ షర్ట్లు అలాంటివి అయితే కనిపించాయి అనమాట. ఇంకొద్దిగా ముందుకెళ్తే మసాలా ఐటమ్స్ అనమాట. హోమ్ రెమెడీస్, ఊరగాయలు ఇవన్నీ ఒకే చోట వేసి అమ్మేస్తూ ఉన్నారు. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలాలు అవన్నీ కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ తట్టుకొని పక్కకి వెళ్తే డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసీ మసాలాస్ 20 రూపీస్ ప్యాక్ అని చెప్పి సేల్ చేస్తున్నారనమాట. డిఫరెంట్ టైప్ మసాలాస్ కావచ్చు. చిన్నప్పుడు తింటూ ఉంటాం కదా నారింజ మిఠాయిలు అవి, అలాంటివి కూడా నాకు చాలా రోజుల తర్వాత ఇక్కడ కనిపించాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్సే కాకుండా రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, మసాలా దినుసులు ఇలాంటివి చాలా అయితే ఉన్నాయండి. చెప్పుకోవడానికి చాలా వరకు ఉన్నాయి. అండ్ మీరు కొనకపోయినా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి చూస్తే రకరకాల ఐటమ్స్ అయితే మీకు దొరుకుతాయి. అండ్ మోస్ట్లీ ఇక్కడ చూసుకుంటే అన్నీ చూడడానికి క్లాత్లు డిఫరెంట్గా అనిపించచ్చు. కాకపోతే అన్ని హ్యాండ్లూమ్స్ కాబట్టి చేత్తోనే చేస్తారు కాబట్టి క్వాలిటీలో డిఫరెన్స్ మీకు కనిపించచ్చు. కానీ ఆ డిజైనింగ్ డ్రెస్సెస్ని వేసుకుంటే దానివల్ల వచ్చే లుక్కే వేరని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ రాజ్మోహన్తో హరీష్.